ఈ మధ్య వచ్చిన క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ మండల్ సర్వే చేయడానికి వచ్చినప్పుడు కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా, మండల్ సర్వే చేయడానికి వచ్చినప్పుడు మేమేం చేయాలి, ఒక సర్వేయర్ వచ్చి ఒక దగ్గర పాయింట్ చూస్తే ఇంకొక మండల్ సర్వేయర్ వచ్చి ఇంకొక దగ్గర పాయింట్ చూపించారు, ఇద్దరు గవర్నమెంట్ సర్వేయర్లే, రెండు తేడా ఎందుకు వచ్చినాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ రీసెంట్గా నాకు చాలా వచ్చాయి నా దగ్గరికి. నేను చెప్పేది ఏంటంటే, రైతులందరూ ఏదైనా ఒక ఎఫ్లైన్ పిటిషన్ ద్వారా మండల్ సర్వేర్ వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేసేటప్పుడు, సర్వే జరిగేటప్పుడే మీరు సర్వే చేయాలంటే సర్వేయర్ ఏం చేస్తాడు, ఒక బేస్ అంటే టీపన్స్ ఉంటాయి, ఒక నెంబర్కి ఒక టీపన్, అలా ప్రతి సర్వే నెంబర్కి ఒక టీపన్స్ అని వస్తాయండి. సో ఏ టీపన్స్ అన్ని ఒక యాపిల్ని 4 ముక్కలు కోస్తే 4 ముక్కలు అతుక్కోవాలి. జనరల్గా సర్వేయింగ్ కాన్సెప్ట్ కూడా అంతే. ఒక టీపన్ చుట్టుపక్కల టీపన్స్ అన్ని మ్యాచ్ అవుతూ టీపన్స్గా చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసిందే టీపన్ అంటారు. సో ఈ టీపన్ బేస్ చేసే సర్వేనే మండల్ సర్వేయర్ చేయగలిగిన సర్వే టీపన్ బేస్డ్ సర్వే. సో ఈ టీపన్ మండల్ సర్వేయర్ సర్వేకి వచ్చే ముందే డీకోడ్ చేస్తాడు. అంటే అది ఓల్డ్ తెలుగు ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. జనరల్గా అది డీకోడ్ చేయడానికి రిజిస్టర్డ్ ఇంజనీర్స్ కానీ, సర్వేయర్స్ లేకపోతే ఎస్పీ ఇంజనీర్స్లో మేమైనా కానీ ఫస్ట్ సర్వే మ్యాప్ని డీకోడ్ చేసేసి ఆ కొలతల్ని లింక్స్లో కానీ, మీటర్స్లో కానీ, ఫీట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి కన్వర్షన్ ఉంటుంది. కన్వర్షన్ చేసి తనంతా ఫస్ట్ సర్వేకి రాకముందే ఇదంతా గ్రౌండ్ వర్క్ చేసి ఆ కొలతలన్నీ తీసుకొని తర్వాత సర్వేకి చేయడానికి మండల్ సర్వేయర్ ఫీల్డ్ మీదకి వస్తాడు. సో అందరు రైతులు జరిగేటప్పుడు ఇక్కడ పెడతాడా అక్కడ పెడతాడా అని ఒక సస్పెన్స్లో అది ఎక్కడ పెడుతుండా అనే పాయింట్ చూస్తారు. పెట్టిన తర్వాత ఏమో అటు ఇటు అనే దాని మీద ఇటు రావాలా అటు రావాలా అనే దాని మీద డిబేట్ చేస్తారు. సరే, అది ఎటు రావాలా అనేది పక్కన పెడితే ఫస్ట్ అతను చేసే సర్వే టీపన్ బేస్డ్ సర్వే. ఆ టీపన్ మ్యాప్ అనేది డీకోడ్ చేస్తే వచ్చింది. ఆ డీకోడ్ చేసిన మ్యాప్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు ఆ కొలతలు ఏ కొలతలు తీసుకొని వచ్చిండో అది వచ్చిన కొలతల్ని ఫోటో తీసుకోవడం కానీ, లేకపోతే ఒక జిరాక్స్ కాపీ ఇవ్వమని అడగటం కానీ చేయాలి. సో మండల్ సర్వేయర్ కూడా సర్వేకి వచ్చినప్పుడు అతను కొలతలతో చేస్తున్నాడు కాబట్టి ఆ కొలతలు హీఈస్ బాండ్ టు గివ్ ఫర్ ద ఫార్మర్. ఎవరైనా రైతులైనా ఎవరైనా తన భూమి కొలతలతోనే సర్వే చేస్తాడు కాబట్టి ఆ కొలతలు అనేవి అడిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా రైతుకే ఉంది. ఎందుకంటే అతను ఇవ్వకపోయినా తర్వాత మీరు రైట్ అన్నా రాంగ్ అన్నా అంత పట్టించుకోడు. జనరల్గా అది రైటా రాంగ్ అని తర్వాత నా దగ్గరకు వచ్చాం ఇంకొకళ్ళ దగ్గరికి పోయో అడిగే బదులు ఆ రోజు జరిగే సర్వే ఆ రోజే కొలతల్ని ఫోటో తీసుకోండి. ఒకవేళ ఆ డీకోడెడ్ టీపన్ కరెక్ట్ ఉంటే అతను చేసిన సర్వే కరెక్టే. అండ్ ఇప్పుడు మన సర్వేలో వాడేది జనరల్గా జియోడ్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారండి ప్రజెంట్. ఇప్పుడు జియోడ్ యాక్యురసీ ఎంత ఉంటుందంటే 1 ఫీట్ వరకు వేరీ అవ్వచ్చు. అంటే 1 ఫీట్, ఎందుకంటే అది డీజీ గ్లోబల్ అంటే పైనుంచి మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని ఆ కోఆర్డినేట్స్తోని గ్రౌండ్లో పాయింట్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. సో మిషన్స్ యాక్యురసీ సరే 1 ఫీట్ అటు ఇటుగా మిషన్స్ అన్నీ దాదాపుగా దగ్గరే చూపిస్తాయి. 100% యాక్యురసీ అంటే టోటల్ స్టేషన్. కాకపోతే టోటల్ స్టేషన్ అనేది సర్వేస్లో వాడట్లేదు ఇప్పుడు, జియోడ్ కానీ డీజీపీఎస్ కానీ. నా సజెషన్ ఏంటంటే మండల్ సర్వేయర్ ఎప్పుడూ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని రావట్లే, ఒక ప్రైవేట్ సర్వేయర్ని పట్టుకొని వచ్చి జియోడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వచ్చేసి జియోడ్ తెస్తున్నారు. బట్ డీజీపీఎస్ నేను ప్రిఫర్ చేస్తే, ఎందుకంటే యాక్యురసీ ఎక్కువ ఉండాలంటే డీజీపీఎస్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ వాడుకోవడం మంచిది. అండ్ సర్వే చేసేటప్పుడు ఆ కొలతలు అనేవి మీరు తీసుకోండి. అండ్ ఓఎస్ పాయింట్స్ అంటే ఓల్డ్ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్ చూపించాలి. ఓల్డ్ స్టోన్స్ బేస్ చేసుకొని ఆ ఎఫ్లైన్ పిటిషన్ డీకోడెడ్ చేసిన సర్వే బౌండరీస్ని కూర్చోబెడతాడు ఫీల్డ్లో. సో మీరు తప్పకుండా అవి ఓల్డ్ స్టోన్స్ ఒకటిగా ఒక 4 దగ్గర 5 ఎక్కువ చూపించడం మంచిది. సో స్టాండర్డ్ స్టోన్స్ అంటే ఓల్డ్ స్టోన్స్ కూడా ఈ రోజుల్లో ఏంటంటే జేసీబీలు పెట్టి కదిలిన స్టోన్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైనా ఫీల్డ్ మీదకి సర్వే వచ్చినప్పుడు గట్టిగా నమ్మకంగా ఉన్నాయి, కదలలేదు అన్న స్టోన్స్ చూపించుకోవడం మంచిది. అండ్ ముందే అతను రైట్ చేశాడు రాంగ్ చేశాడు అని మండల్ సర్వేర్ మీదకి నెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అతను చేసిన కొలతలు మీరు కూడా బయట టాలీ చేయించుకుంటే ఒకవేళ తప్పు రైట్ అనేది తేల్చుకొని ఒకవేళ 100% బ్లండర్ జరిగితే
100% తప్పు చేసిండని కూడా అనే అవకాశం ఉంటుంది. కానీ ముందే తప్పు రైట్ అనేది రైతులు డిసైడ్ కాకూడదు. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ మీద కూడా చెప్తున్నాను. సో రేపు అందరికీ మంచి జరగాల, ఏదో పోయిన తర్వాత ఎదుర్కొన్నా అంటే ముందే జాగ్రత్తగా సర్వే రోజే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే సర్వే చేసి పోయినాక నో వన్ విల్ బీ ఇంట్రెస్టెడ్ సెకండ్ టైం. అదే మీరు మ్యాప్ కొలతలు అడిగారనుకోండి, ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే అన్నా తేల్చేయచ్చు. ఆ కొలత లేకుండా టౌన్స్ మ్యాప్ అని తర్వాత ఆఫీస్కి పోయి ఇస్తా అంటే టౌన్స్ మ్యాప్ అని, టచ్ పాయింట్ మ్యాప్ అని డిఫరెంట్ అంటే కొలతలు లేకుండా ఇచ్చేదానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు మీకు. సో ఒకవేళ అతను ఇవ్వకపోయినా యూ కెన్ ఆస్క్ త్రూ RTI ఆర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఫస్ట్ మెజర్మెంట్స్ అలాంగ్ విత్ ద డీకోడెడ్ టీప్ అని అడగండి. అండ్ సేతువార్తోని మ్యాచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక డీకోడెడ్ టీప్ అని చేసినప్పుడు సేతువార్ డీకోడెడ్ టీప్ అని 2 మ్యాచ్ అయితే సర్వేయర్ చేసిన సర్వేని కానీ అందులో ఉన్న కొలతలు కానీ కరెక్ట్ అని మీరు చెప్పడానికి ఉంటుంది. బ్లైండ్గా ఇది రైటు అది రాంగ్ అని ఎవరు చెప్పరండి. మెయిన్గా సర్వేయర్స్ అయినా ఒక మాట తప్పు రైట్ అనే ముందు 100 సార్లు ఆలోచించుకుంటారు, 4కి 10 సార్లు రీవెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే మనం మాట్లాడే మాట అనేది ముందే ఒకళ్ళ మీద నింద కానీ ఏది కానీ వేయటం మంచిది కాదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా తప్పు చేసిండు, అది చేసింది, అదంతా కాదు. ఫస్ట్ మీరు అతను చేసిన బేస్ కరెక్టేనా కాదా మీరు కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోండి. తర్వాత వేరే వాళ్ళని ఒక మాట ఉండటం మంచిది. ముందే తప్పు రైట్ అన్నీ తప్పు, ఇప్పుడు మంచి కలిస్తేనే రైటు పోతేనే తప్పు, లేకపోతే అది అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. SV Engineers. థ్యాంక్ యూ.